మనల్ని యేసుతో లింక్ చేశాడు. భక్తుడు పాడాడు కదా, నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరిచావా. నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరిచావా. ఎవరి ద్రాక్షావల్లి? యేసు. సో క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత నీలో నాలో ఏర్పడాలి. ఆ మెచ్యూరిటీ మనలో రావాలి అంటే జస్ట్ బోధ వింటే కాదు, బోధకుడైన యేసుని సహవాసం చేయాలి. అంటే సహవాసం అనగా కలిసి జీవించటం. కలిసి జీవించినప్పుడు ఏం జరిగింది? ఆయన గురించి తెలుసుకుంటూ ఉంటాం. తెలుసుకునే కొద్ది ఏం జరిగింది? ఆ వ్యక్తిత్వం, ఆ లక్షణాలన్నీ ఆటోమేటిక్గా మనలో కనపడతా ఉంటాయి ఒకటొకటి. అందుకే మీకు చిట్కా చెప్పాను, క్రొత్త నిబంధన ఎక్కువ చదవండి, యేసుని గురించి ఎక్కువ చదవండి, చాలా సంగతులు ఆటోమేటిక్గా నీళ్ళకి వచ్చేస్తాయి.